ఒక రహస్యమైన చెయ్యి అకస్మాత్తుగా అబ్బాయి మణికట్టును గట్టిగా పట్టుకుంది. భయంతో అతను వెంటనే చేతిని విడిపించేందుకు ప్రయత్నించగా చపాకంటూ అన్ని టాఫీలు నేలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అదే సమయంలో ఒక వింత జరిగింది. నేలపై ఉన్న చిన్న గమ్మీ బియర్లు కదలడం ప్రారంభించాయి. భయపడుతూ అతను ఒక గమ్మీ బియర్ను తాకగానే వెంటనే అన్ని గమ్మీ బియర్లు ఒకదానికొకటి అతుక్కొనడం మొదలుపెట్టాయి. కొన్ని క్షణాల్లోనే అవన్నీ కలిసి ఒక భారీ గమ్మీ బియర్గా మారిపోయాయి. ఎలాంటి హెచ్చరిక లేకుండా ఆ గమ్మీ బియర్ ఇద్దరు అబ్బాయిల వైపు దూసుకొచ్చింది. భయంతో ఒక అబ్బాయి ధైర్యం చేసి ముందుకు వెళ్లి ఆ గమ్మీ బియర్ను బలంగా లాగేందుకు ప్రయత్నించాడు. కాని అకస్మాత్తుగా అతని చెయ్యి ఆ గమ్మీ బియర్ లోపల ఇరుక్కుపోయింది. వెంటనే అనేక గమ్మీ బియర్లు కలిసి అతని శరీరం చుట్టూ అంటుకోవడం ప్రారంభించాయి. అది చూసి అందరూ భయపడ్డారు. అప్పుడే ఒక ఆకుపచ్చ గమ్మీ బియర్ నిశ్శబ్దంగా వెనుక నుంచి వచ్చి అతని తలపై అంటుకుంది. అతను స్పృహ తప్పి నేలపై పడిపోయాడు. పడిపోతూ అతని చేతిలో ఉన్న ఒక రహస్యమైన పుస్తకం అకస్మాత్తుగా తెరుచుకుంది. అప్పుడే ఆ పుస్తకం నుంచి నీలి వెలుగు వెలువరడం ప్రారంభమైంది. అతని తలపై అంటుకున్న గమ్మీ బియర్ ఒక్కసారిగా లాగబడుతూ పుస్తకం లోపలికి వెళ్లిపోయింది. అతను ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే ఆలస్యం చెయ్యకుండా ఆ పుస్తకాన్ని గట్టిగా పట్టుకున్నాడు. తరువాతి క్షణంలో ఆ పుస్తకం మరింత ప్రకాశవంతమైన నీలి కాంతితో మెరవడం ప్రారంభించింది. గమ్మీ బియర్ శరీరంపై నెమ్మదిగా కరిగిపోతూ దాని ముక్కలు అన్నీ ఆ వెలుగులో కలిసిపోయాయి.